చిన్నప్పుడు ఇన్ని వంటలు లేవు. ఇన్ని వెరైటీ ఆఫ్ స్వీట్స్ గాని, స్నాక్‌లు గాని ఏం లేవు గదా! అట్లనే పిల్లలిప్పుడు చాలా రకాల వంటలు వండుతారు. స్నాక్స్ గూడా జేస్తారు. కానీ చిన్నప్పుడు మాకొచ్చింది ఒకే ఒక వంట, ఒకే ఒక జ్యూస్ ఐటెమ్. ఒకటేమో మస్క్ మిలన్‌తోటి జ్యూస్ జేసేటోళ్ళమనమాట. అప్పుడు మా దగ్గర మిక్సీ గూడా ఉండకపోయేది. చేయితోటే దాన్ని జ్యూస్ జేసేటోళ్ళమనమాట. అండ్ ఇంకోటి స్వీట్ తినాలి అనిపిస్తే మాత్రం బయట నుంచి మేమేమి కొనుక్కొచ్చుకునేటోళ్ళం గాదు. స్నాక్స్ గూడా పెద్దగా బయట నుంచి తెచ్చుకునే అలవాటు మాకేం లేకుండే చిన్నప్పుడు. అయితే ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా మా అన్న గూడా చేసేటోడనమాట ఈ రెసిపీ. నాకు చాలా ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే కొంచెం నవ్వనిపిస్తది. ఎప్పుడు స్వీట్ తినాలి అనిపించినా చిటికెలో అయిపోయే రెసిపీ ఏంటి అంటే ఈ బెల్లం పాశం. మేమైతే బెల్లం పాశం అని అంటాము. పొడి బియ్యపు పిండి ఇంట్లో ఉందంటే ఖచ్చితంగా తినాలి అనిపిస్తే ఈ బెల్లం పాశం చేసుకుంటోళ్ళము. నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఏం లేకపోయినా బెల్లం నీళ్ళు మరగబెట్టి, అందులో కొంచెం ఇలాచేసి, బియ్యపిండేసి మంచిగా ఉడికిన తర్వాత వేడి వేడిగా తింటే ఆ ఫీలే వేరుండే అనమాట. చాలా అంటే చాలా బావుండే. ఇప్పుడు మనం పిడికిళ్ళ డ్రై ఫ్రూట్లు ఆ! టేబుల్ స్పూన్‌ల కొద్దీ నెయ్యి, గుమ్మరిచ్చి చేసిన స్వీట్‌ల కంటే గూడా నిజంగా అది చాలా బావుంటుండే. అండ్ మా పిల్లలు గూడా ఊకే అంటుంటారనమాట. మామయ్య చేసే స్వీట్ జెయి, మామయ్య చేసే స్వీట్ జెయి అని. చిన్నప్పుడు మేమైతే ఎట్లయితే చేసుకుంటోళ్ళమో అట్నే చేసినా అనమాట. కొంచెం నెయ్యి ఎక్స్‌ట్రా యాడ్ జేసినప్పటికి గూడా యాజ్ ఇట్ ఈస్‌గా అప్పుడు మేము చిన్నప్పుడు ఎట్లా చేసుకునేదో అట్లనే చేసినా. అండ్ టేస్ట్ మాత్రం చాలా బావుంటాయి. నిజంగా మనం చిన్నప్పుడు చేసుకున్న రెసిపీలు సూపర్‌గా ఉంటాయి అనిపిస్తది గదా! ఇప్పటి వాటితో పోల్చుకుంటే. అండ్ చిన్నప్పుడు రోజులే వేరనమాట. అసలు ఆ రోజులు మళ్ళీ రావు. అండ్ మీ చిన్నప్పుడు మీరు ఏ రెసిపీ ఎక్కువ చేసుకునేవాళ్ళు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.